బుచ్చేశ్వరరావు గారు ఉన్నారా? ఉన్నారండి. ప్రతాప్ గారు వచ్చారని చెప్పు. కూర్చోండి బాబు, పిలుస్తాను. నమస్కారం బుచ్చేశ్వరరావు. ఎవరో నువ్వు? ఈ ఊళ్ళో అందరూ నన్ను ప్రతాప్ గారు అని చాలా మర్యాదగా పిలుస్తారు. అరే నిన్ను ఎవరైనా పిలుస్తా నాకెందుకయ్యా? నేను మాత్రం ఎంత వాడినైనా నువ్వు అనే పిలుస్తా. టైం వేస్ట్ చేయక నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు. నిన్న మీరు గుళ్ళో మా ఆవిడ్ని కలిశారట? నేను ఆవిడ్ని కలవలేదు. వాట్? ఆవిడ నన్ను కలిసింది, నాతో మాట్లాడింది, నన్ను ప్రాధేయపడింది, కాళ్ళ వేళ పడి బ్రతిమలాడింది. మా ఆవిడ మిమ్మల్ని బ్రతిమాలిందా? ఎందుకు? మీ ఆవిడ నీతో చెప్పలేదా? లేదు. అరే మా ఆయన పంపిస్తాను, ఆయన కూడా మీ కాళ్ళు పట్టుకుంటాడు, ఎలాగైనా ఈ పెళ్లి జరిపించాలా చూడని చెప్పింది నాతో. బుచ్చేశ్వరరావు గారు, మీరు చెప్పేదేమిటో ఒక్క ముక్క నాకు అర్థం కావడం లేదు. ఇదిగో చూడు, ఎప్పటి నుంచో మా అబ్బాయికి మీ అమ్మాయికి సంబంధం ఉన్నదట. తత్కారణంగా ఇప్పుడు మీ అమ్మాయి 5వ నెల గర్భవతట. ఈ విషయం లోకులు కాకులై కూస్తున్నారట. ఆల్రెడీ నీ పరువు సగం బజార్న పడిందట. ఇప్పుడు నీ అమ్మాయి నా కోళ్ళగా చేసుకోకపోతే ఆ మిగిలిన సగం కూడా పడుతుందట. ఇది నీ భార్య నాతో చెప్పిన నీ కన్నీటి కథ, నీ కుటుంబ వథ. ఓ మై గాడ్, నా కూతురు గర్భవతి అయిందా? అరే నీ కూతురు కాదు నా కూతురా? ఈ అనుమానం నాకొచ్చే. గర్భం చేసి నా కొడుకు నిలదీసి అడిగితే నిజమే కన్ఫర్మ్ చేశాడు. నీ కూతురు అబార్షన్ చేయించుకున్నాను అడిగి లేడీ డాక్టర్ ఫోన్ చేసి అడిగితే ఆవిడే నిజంగానే కన్ఫర్మ్ చేసింది. ఇక నేను చేసేదే ఉంది. మా ఇంట్లో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా నాకొక్కటి తెలీదు. బుచ్చేశ్వరరావు గారు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమీ అనుకోవట్లేదు. నాకు టీ టైం అయింది, నువ్వు త్వరగా వెళ్ళిపోతే టీ తాగి పడుకుంటా. మిస్టర్ బుచ్చేశ్వరరావు, నా బిడ్డ బాధ తెలిసి కూడా ఇంత తేలిగ్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నా పరువు పూర్తిగా పోకముందే నా కూతురికి మీ కొడుక్కి పెళ్లి జరిగిపోవాలి. ఏంటి పెళ్లి? పెళ్లి పెళ్ళట పెళ్లి తప్పమ్మా. ఈ పిచ్చిగుంట బుచ్చేశ్వరరావు దగ్గర నీ కుప్పికంతలు కాళ్ళు వేర కొడతాను. నాతో నీకు వియ్యమా? నీ అంతస్తు ఎక్కడ, నా అంతస్తు ఎక్కడ? ఆఫ్టర్ ఆల్ సమ్మర్ లో ఒక్కపోస్తే కారు వేసుకుని బీచ్కి వెళ్ళే ఫ్యామిలీ నీది, సమ్మర్ మొత్తం హెలికాప్టర్ లోనే కాలక్షేపం చేసే ఫ్యామిలీ నాది. ఇదిగో ఇదంతా అవసరం నీకు నాకు మధ్య, బిట్వీన్ యూ మీ అండ్ సోఫా. నీకెంత డబ్బు కావాలి? అసలు మీ అమ్మాయి రేట్ ఎంత? అది ఎలా కావాలి? క్యాషా, డ్రాఫ్టా, చెక్కా, లేకపోతే మూడా? బుచ్చేశ్వరరావు, నీ కొడుకుని నమ్మి నా కూతురు పోగొట్టుకున్నది డబ్బో ప్రాణమో కాదు. అఫ్ కోర్స్ శీలమే నాకు తెలుసు. కానీ శీలాన్ని గురించి మా నాన్నగారు చెప్పిన నిర్వచనం నీకు తెలియదు. శీలం అనగా సీలు వేయబడ్డ నిజము. ఇప్పుడు నీ సీలు వేయబడ్డ నిజం 10 మందికి తెలిసిందనుకో, నీ కూతురు పరువు బజార్న పడుతుంది. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ సగం బజార్న పడిందనుకో, అది వేరే విషయం. ఆ మిగిలిన సగం కూడా బజార్న పడకుండా చూసుకుంటే నీ కూతురు ఇప్పటికే బంగారమే. వెర్రి మొర్రి సిద్ధాంతాలు చెప్పి నన్ను బుకాయించకు బుచ్చేశ్వరరావు. నా కూతురు గర్భవతి, అది మరచిపోకు. అరే నీ కూతురు గర్భవతి అయితే నన్నేం చేయమంటావయ్యా? అసలు తప్పంతా నీ కూతురుది. ముందే జాగ్రత్త పడి ఆవచ్చుగా. లేదు అయిన తర్వాత మా అబ్బాయి చెప్తే ₹3.35 ఇంగ్లీష్ మందు, లేదా మన నాటు ముందు ఉండే ఉందిగా బొప్పాస్కాయ, మన బాధని తీరిపోయేవి. ఏమిటి సైలెంట్ అయిపోయా? ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నావు. ఒకవేళ ఈ మాటలు నువ్వే ఎక్కడైనా విన్నట్టు అనిపిస్తుందా? నీ మాయలు మంత్రాలు చాలించు. తన్ను కోన్కిస్కా గడ కింద జమకట్టకు. నా కూతురికి అన్యాయం చేయాలని భావిస్తే ఊరికే వదిలేసేంత చేతగాని వాణి కాదు. ఏం చేస్తావో ఈ గోంగూర పచ్చడి? ఇంకా ఒక క్షణం ఎక్కడున్నావంటే నా గోర్ఖా చేత నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాను. అంత అవమానం జరగకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అవుట్ అవుట్ గెట్ అవుట్. భరతుడు, అన్యాయాన్ని డొక్క చీరేశావు, అక్రమాన్ని డోలుకట్టు వాయించేశావు. మీ అమ్మ ఏ లోకంలో ఉన్నా
ఈ సన్నివేశాన్ని కళ్ళారా చూసే ఉంటుంది. ఆమె గుండె మంట కొంతైనా చల్లారే ఉంటుంది. అరే ఏమిటా కన్నీరు పెడుతున్నావు? ఓహోహోహో, ఎంత కర్కోటకుడైనా కన్న తండ్రే కదా, కటువుగా మాట్లాడానేమిటా అని కన్నీరు పెడుతున్నావా? ఓరి పిచ్చివాడా, ఆనాడు తండ్రి మాట మీద పరశురాముడు తల్లి తల నరికేశాడు, చరిత్ర సృష్టించాడు. ఈనాడు నువ్వు తల్లి మాట నిలబెట్టడం కోసం దుర్మార్గుడైన తండ్రిని కైమా చేస్తున్నావు. తప్పేవి లేదయ్యా. నా బాధ అందుకు కాదు మావయ్య గారు. ఏ పాపం చేయని నా చెల్లెని నేనే హీనంగా మాట్లాడాను. అన్నయ్య ఉండి ఆమెకు రేటు కట్టి నేనే నిజంగా మాట్లాడాను. అబ్బా భరతుడు, ఇదంతా నాటకమని నువ్వు అన్నది ఏది నిజం కాదని నీకు తెలుసు. గుణపాఠం చెప్పడం కోసం కోటి అబద్ధాలైన ఆడొచ్చని భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏనాడో చెప్పాడు. దండకావరంతో ఒళ్ళు కొవ్వెక్కి గర్భవతైన నీ కూతుర్ని నిలువున చేయకుండా నిజాన్ని దాచిపెట్టి నన్ను వ్యధనం చేసిన తల్లివి నువ్వు. నా కూతురు గర్భవత. ఎవరు ఎవరు నా బిడ్డనెత్తిన ఈ అభాండం వేసిన దుర్మార్గులు? నా వియ్యంకుడు అంటూ విరవీగిపోయావే ఆ పిచ్చిగుంట బుచ్చేశ్వరరావు చెప్పాడు. ఆపండి, ఈ అభండాల్ని భరించలేను. ఏ తప్పు చేయకుండా ఈ శిక్ష నేను అనుభవించలేను. పదండి, ఆ బుచ్చేశ్వరరావు ముందే అసలు బండారం బయట పెడతాను. ఆ పెద్ద మనిషి నిలదీసి నిజం కక్కిస్తాను. పదండి. బుచ్చేశ్వరరావు గారు, బుచ్చేశ్వరరావు గారు. వస్తున్నా. రండి బుచ్చేశ్వరరావు గారు, రండి. అలా నిలబడిపోయారేంటమ్మా? రండి కూర్చోండి. మీ మర్యాదలు చాలండి బుచ్చేశ్వరరావు గారు. నా కూతురు గురించి నా భర్త దగ్గర ఏం చెప్పారు? ఒక్కసారి మళ్ళీ చెప్పండి. ఒక్కసారి ఏం కర్మ, 100 సార్లు చెప్తాను. కానీ మీ ఆయన ఇప్పుడు నేను చూడలేదే. ఇక మాట్లాడింది ఎప్పుడు? అలా తల ఉంచు నిలబడ్డాడే ఆయననే మీ భర్త గారు. నమస్కారం బాబు గారు. ఏమిటండి మీరు చెప్తుంది? ఏమండి మీరు చూసింది మాట్లాడింది ఏంతోనేనా? నువ్వుండు. నువ్వేనా పి బుచ్చేశ్వరరావు? అవును, పిచ్చుకుంట బుచ్చేశ్వరరావు నేనే. నిజంగా నువ్వేనా బుచ్చేశ్వరరావు? ఏమిటలా మీదకి వస్తావు? ఆవు చెప్తాను. 1935 సంవత్సరం జూలై 25వ తారీఖున నేను పుట్టిన నెల రోజులకు ఉయ్యాల్లో వేస్తూ నామకరణం చేసిన దగ్గర నుంచి నా పేరు పిచ్చుకుంట బుచ్చేశ్వరావే. సాక్ష్యం చెప్పడానికి కన్న తల్లిదండ్రులు లేరు, కట్టుకున్న భార్య కూడా చనిపోయింది, కని పెంచిన కొడుకు మాత్రం ఉన్నాడు. ఒరే నా కొడక, నాన్న రారా. ఒరే, నేను నీ తండ్రినేనా? మా అమ్మ చెప్పిందిగా నువ్వే. నా పేరేమిట్రా? సత్య ప్రమాణంగా నీ పేరు పిచ్చుకుంట బుచ్చేశ్వరరావే. ఆ సంగతి ఆయనతో చెప్పు. అవును సార్, ఆయన మా నాన్నగారే. ఏమండి ఏమిటండి ఏమైందండి? ఈ వచ్చిన వేళ విశేషం ఏమీ బాగున్నట్లేదు. ఏమండోయ్ మిస్ కంప్యూటర్ గారు, మిమ్మల్ని ఈ రోజు నుంచి పేరు మార్చి పిలవాలనుకుంటున్నాను. ఏవని? వదినా అని. ఏమిటి మొహాలా పెట్టారు? పిలుపు బాలేదా? పిలుపు బాగున్నా ప్రయోజనం లేదే. ఏ? నేను మిస్ కంప్యూటర్ నౌనో కాదో నాకు తెలియదు కానీ మీ అన్నయ్య మాత్రం మిస్టర్ కంప్యూటర్. అర్ధరాత్రి 12 గంటలు అవుతోంది, ఇంకా పనే. వదినా మీరండి, మన వెళ్దాం. ఆయన కదలకుండా నేను రాలేను ప్రకాష్. అవునులే, రాముడు ఎక్కడుంటాడో సీత అక్కడే, కానీ ఈ లక్ష్మణుడు మాత్రం ఉండడు. సార్, నన్ను ఉండమంటారా వెళ్ళిపోమంటారా అడిగిపోదామని వచ్చాను. ఉండిపో గీత. నువ్వు ప్రక్కనుంటేనే నా మనసు కాస్త నెమ్మది. లేకపోతే ఒంటరితనం నన్ను పీడిస్తుంది. ఇతరుల మీద ద్వేషంతో మనసు నింపుకున్న మనిషికి ఒంటరితనం తప్ప ఇంకేవి అక్కర్లేదేమో అనుకున్నాను. అంటే మనిషి బ్రతకటానికి పగ ఒకటే చాలదు. ఎవరితోనైనా కొంచెం స్నేహం, మరి కొంచెం ప్రేమ కూడా కావాలి. గీత, ఈ రోజు నాకు నిజంగా రెండూ కావాలి. నువ్వు కొంచెం అన్నావు, మరి నాకు ఇంత స్నేహం ఇంత ప్రేమ కావాలి. ఇస్తావా? స్నేహం ప్రేమ ఆఫీస్ మ్యాటర్స్ కాదు, పర్సనల్ మ్యాటర్స్. ఇంటికొచ్చి అడిగితే చెప్తాను.